అందరికీ నమస్కారం అండి. మన మిద్దె తోటలో ఉన్నటువంటి పంపర పనస పూలు, పిందెలు, కాయ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది సాధారణంగా తోటలో పెంచాల్సిందే, టెర్రస్ గార్డెన్లో పెంచాల్సిందే కాదు. ఎందుకంటే చాలా ఎత్తుగా పెరుగుతుంది, చాలా పెద్ద పెద్ద కాయలు వస్తాయి. సుమారు 20 అడుగుల నుంచి 30 అడుగుల వరకు ఎత్తేటువంటి పంపర పనస సిట్రస్ జాతికి చెందినటువంటి ఈ కాయ చాలా పెద్దగా ఉంటుంది. చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో కాయ కూడా చాలా పెద్దగా లావుగా ఉంటుంది. బయట తొక్క కూడా చాలా మందంగా ఉంటుంది. లోపల ఉండే గుజ్జు గులాబీలోను తెలుపులో ఉంటాయి. చూడడానికి మన బత్తాయిలు, కమలాలు పండ్లాగా తొనలు ఉంటాయి, అలాగే ఉంటాయి. కొంచెం తీపిగాను కులుపుగాను ఉండి కమలా ఫలం కంటే చాలా ఎక్కువగా గుజ్జు ఉంటుంది, చాలా ఎక్కువ జ్యూస్ కూడా ఉంటుంది. కొంచెం పులుపు తీపి రెండు కలిపి ఉంటుంది. సిట్రస్ కాబట్టి విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఫైబర్ కూడా బాగుంటుంది, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ బాగా ఎక్కువ ఉంటాయి. తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల బరువు కూడా తగ్గుతాము. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, గుండెకి మేలు చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో వస్తుంది. శరీరంలో ప్రీ రాడికల్స్ వలన కలిగేటువంటి నష్టాన్ని ఇది సరిచేస్తుంది. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతంలో పెరిగేటువంటి మొక్క ఈ చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. నీరు నిల్వ ఉండకూడదు. విత్తనాల ద్వారా లేదా అంటుకట్టడం ద్వారా కూడా పెంచవచ్చు, కానీ సాధారణంగా 4-5 సంవత్సరాల తర్వాత మాత్రం మంచి దిగుబడి వస్తుంది. దీన్ని నేరుగా గుజ్జు తినచ్చు, జ్యూస్ తయారు చేసుకుని తాగొచ్చు, కానీ సలాడ్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. అన్నిటికంటే సలాడ్లో మాత్రం చాలా బాగా సూట్ అవుతుంది. ఈ పంపర పనసని పొమైలో అని సిట్రస్ మ్యాక్సిమా అని కూడా అంటారు. ఇది మన టెర్రస్ గార్డెన్లో చాలా నుంచి ఉన్నప్పటికీ ప్రూనింగ్ చేయటం వల్ల హైట్ పెరగకుండా కంట్రోల్ చేయడం జరిగింది. ఇంతకుముందు చిన్న టబ్బులో పెట్టాము. దాని కెపాసిటీ 50 లీటర్స్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ కాపు పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇప్పుడు దాన్ని మార్చి 100 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి టబ్బులోకి మార్చాము. సాయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కాయలు కాస్తాయని చెప్పి ఆశించాము. అయితే పూలు ఎన్ని పూసినప్పటికీ ఒక్క కాయ మాత్రం నిలబడింది. ఇప్పుడు దీని సైజు చాలా పెరిగింది, దాదాపు పెద్ద తాటికాయ ఎంత అయింది. ఇంకా పూలు, మొగ్గలు మనం స్టార్టింగ్లోనే చూసాం కదా, దానికి తగినట్టుగానే దీని కాండం కూడా చాలా బలీయంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంత పెద్ద కాయను మోయాలంటే ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉంటుంది. దానికి తగినట్టుగానే ఈ కాయ వస్తుంది. విశేషం ఏమిటంటే 20-30 అడుగులు ఎత్తు ఎదగాల్సినటువంటి మన పంపర పనసని మనం ఒక టబ్బులో పెట్టాము. చిన్న టబ్బులో ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి ఇప్పుడు కాస్త పెద్ద టబ్బులో పెట్టాము. ఇప్పుడు పెట్టినటువంటి టబ్బు కెపాసిటీ 100 లీటర్స్ ఉంటుంది. మనం ఏ మొక్క పెట్టినా, ఏ చెట్టు పెట్టినా కానీ సాయిల్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సాయిల్ మీదే కదా ఆధారపడి ఏ మొక్క అయినా ఏ చెట్టు అయినా పెరిగేది. కనుక ఈ టబ్బులో మళ్ళీ మార్చడం కుదరదు. కాబట్టి ముందుగా ఆయన సాయిల్ని తగినటువంటి పాలలో మిక్సప్ చేసి వేయడం జరిగింది. అలాగే పూత, పిందె మొదలైనప్పటి నుంచి దీనికి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్సు, అలాగే వర్మి కంపోస్టు, మన దగ్గర కిచెన్ కంపోస్ట్ ఎప్పటికప్పుడు తయారవుతుంది. అలా తయారైనటువంటి కిచెన్ కంపోస్ట్ని నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. మనం ఇచ్చేటువంటి అన్ని కంపోస్టుల కంటే కూడా ది బెస్ట్ కంపోస్టు కిచెన్ కంపోస్టు. రకరకాలైన కూరగాయలు అన్నిటిని వేసి మాగబెట్టి దాంతో తయారైనటువంటి కంపోస్ట్ కాబట్టి మొక్కకు కావాల్సినటువంటి అన్ని రకాల న్యూట్రియంట్స్ మన కిచెన్ కంపోస్ట్ నుంచి తొందరగా అందుతాయి. అలా మొక్కలకి న్యూట్రియంట్స్ త్వరగా అందటానికి మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ బాగా ఉపయోగపడతాయి. అందుకని ఎవ్రీ వీక్ ఆర్ అట్లీస్ట్ 2 వీక్స్ ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేయటం అనేది చాలా అవసరం. ఇంకా పెస్ట్ విషయానికి వస్తే ఇంతవరకు ఈ మొక్కకి ఏ రకమైన పెస్ట్ ఆశించలేదు. కాబట్టి పెస్ట్కి నివారణ కోసం ఏ రకమైన చర్య తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. అయితే ఈ మొక్కకి ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇంకా కాస్త డల్యూట్ చేసి మొక్క మీద స్ప్రే చేస్తూ ఉంటాము. ఈ పంపర పనస కాయ మొక్క మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియోలు కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. జై హింద్.